విక్టోరియా బాలికా పాఠశాల రాజమండ్రిలో 1905లో విక్టోరియా బాలికా పాఠశాల 1905లో ఏర్పాటు చేశారు. 1905లో విక్టోరియా బాలికా పాఠశాలను ఏర్పాటు చేశారు కందుకూరి వీరేశలింగం గారు. ఇది కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. విక్టోరియా బాలికా పాఠశాల 1874లో ధవళేశ్వరంలో సౌత్ ఇండియాలోనే ఒక రకంగా చెప్పాలంటే మొట్టమొదటి బాలికా పాఠశాల ఏర్పాటు చేశారు కందుకూరి వీరేశలింగం గారు. 1874లో ధవళేశ్వరం మొదటి బాలికా పాఠశాల. 1905లో మరి విక్టోరియా బాలికా పాఠశాల అని చెప్పి కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో మహిళలు విజ్ఞానవంతులు, చైతన్యవంతులు అవ్వాల్సిన అవసరం కనపడుతుంది. ఆ రోజుల్లో అలాంటి అవసరం ఉన్నది. ఆ అవసరం ఉంది కాబట్టే వారు మహిళల కొరకు, మహిళల హక్కుల కొరకు, మహిళలలో సంస్కరణ కొరకు, సామాజిక సంస్కరణ కొరకు కందుకూరి వీరేశలింగం గారు ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 1905లో విక్టోరియా బాలికా పాఠశాల, ధవళేశ్వరంలోనేమో ఏమంటాం దాన్ని, మద్రాసులోనేమో వితంతు శరణాలయం, అలానే ధవళేశ్వరంలో వచ్చేసేమో 1874లో మొదటి బాలికా పాఠశాల. ఇవన్నీ కూడా కందుకూరి వీరేశలింగం గారు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత సేమ్ ఇదే ఇయర్ వీరు రాజమండ్రిలో వితంతు శరణాలయాన్ని ఏర్పాటు చేశారు. వితంతు శరణాలయాన్ని ఏర్పాటు చేశారు రాజమండ్రిలో. ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1905లో ఏర్పాటు చేశారు. 1905లో ఏర్పాటు చేశారు వితంతు శరణాలయం. రాజమండ్రిలో ఏర్పాటు చేశారు కందుకూరి వీరేశలింగం గారు. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. వితంతు శరణాలయాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. అలానే 1897లో వితంతు శరణాలయం వచ్చేసేమో 1897లో వితంతు శరణాలయం వచ్చేసేమో మద్రాసులో. 1905లో వితంతు శరణాలయం రాజమండ్రిలో. అలానే 1874లో ధవళేశ్వరం వద్ద మొదటి బాలికా పాఠశాల. 1874లో ధవళేశ్వరం వద్ద మొదటి బాలికా పాఠశాల. 1905లో రాజమండ్రిలో విక్టోరియా బాలికా పాఠశాల. అలానే 1897లో వితంతు శరణాలయం మద్రాసులో. 1905లో వితంతు శరణాలయం రాజమండ్రిలో. ఇవి కొంచెం కోసైడ్ అయినవన్నీ ఒకచోట చేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.